హలో ఫ్రెండ్స్, రాజానగరంలో వాసవి మాత టెంపుల్ కట్టారు. 2-3 months అవుతుందేమో. సరదా ఆ గుడి దర్శించుకోవడానికి వచ్చాము. ఇగో ఇక్కడ ఇలాగ చెరువు ఉంది, చాలా పెద్ద చెరువు. చెరువు గట్టున కట్టారు ధ్వజస్తంభము. ఇక్కడ అలాగా విఘ్నేశ్వరుడు చెరువులో రాజమండ్రి కొబ్బరికాయలు కొట్టుకోవడానికి చాలా బాగుంది. చుట్టూ గుళ్ళు అవి ఉన్నాయి. ఊరు కలువ పూలు, తామర పూలు మొత్తానికి అవి ఉన్నాయి. గుడి చూద్దాం. జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. బాగుంది గుడి, బాగా కట్టారు. చుట్టూ కింద కూర్చోలేని వాళ్ళు పారాయణ చేయడానికి వచ్చినప్పుడు పైన కూర్చొని ఇలాగ చైర్స్ వేసినట్టున్నారు. ఇది ప్రదక్షిణం. వైష్ణవీదేవి, మీనాక్షి అమ్మ, హయగ్రీవని దేవి, సింహిని దేవి, సరస్వతి అమ్మవారు, జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతి అమ్మవారు. ఇప్పుడు అందరికీ వారాహీదేవి బాగా తెలిసారు కదా. వారాహీదేవి, లలితాదేవి, మెయిన్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ. తల్లిని పాదాలకు నమస్కారం. గోదాదేవి. ఇలాగా ప్రదక్షిణం చుట్టూ అమ్మవార్లందరినీ పెట్టారు. ఇక్కడ గాయత్రీదేవి. ఇలా గుడి పరిసరాలు, చెరువు అన్నాను కదా, ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది. పువ్వులు ఉండుంటే ఇంకా బాగుండేది. పువ్వులు లేవు, మిస్ అయిపోయాం. మంచి లొకేషన్లో కట్టారు టెంపుల్. ఇటు సైడు చెరువు, ఇటు సైడు గుడి. లక్ష్మీదేవి, దుర్గాదేవి, బ్రహ్మచారిణీ దేవి, భూదేవి, బాలా త్రిపుర సుందరి దేవి. ఇలాగా మెయిన్ గుడికి వచ్చేసాము. జయ విజయులు ఉంటారు కదా గుడికి అటు ఇటు వాళ్ళు. మెయిన్ టెంపుల్. ఇంకా గుడి ఓపెన్ చేయలేదు. మేము సాయంత్రం వచ్చాము, ఇంకా గుడి ఓపెన్ చేయలేదు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కదా. ఇగో వాసవి అమ్మవారు. శ్రీమాత్రే నమః. జై వాసవి, జై జై వాసవి. పక్కన విఘ్నేశ్వరుడు అమ్మవారు కూడా ఉన్నారు.